విశాల్ అన్న వాళ్ళేరి వస్తా అన్నారు. అవో వస్తున్నారు. హాయ్ విశాల్. హాయ్రా చిన్న. రండి అన్న, మీరు కూడా క్యాప్చర్ చేస్తా రండి. రే వాణి కూడా రమ్మన్ అన్నా, ఫోటోలు తీసుకురా అన్న. దగ్గర జరగండి అన్న. ఏందన్నా మళ్ళీ కూడా పడ్డారా? దగ్గర జరగండి అన్న. అరే రే స్కోప్ రే స్కోప్ స్కోప్ బ్యాక్ సైడ్ ఉన్నట్టు బ్యాక్ సైడ్ రా. వాడు పెట్టా నాకు. రివైవ్ చేయి. ఇన్నే వచ్చి. రే ఏమైందిరా అట్లున్నావు? ఏం లేదురా, ఊర్లో అప్పెట్లా తీర్చాలో అర్థం కావట్లేదు. వాడేమో ఫోన్లు చేసి చంపుతున్నాడు నన్ను. ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు రా. అయినా కానీ నువ్వు హైదరాబాద్కి ఎట్లా వచ్చినావు? నేను ఊర్లో ఉంటుండేరా. ఊర్లో బెట్టింగ్ వల్ల నాకు చాలా అప్పయింది. ఇంకా ఎట్లా తీర్చాలో అర్థం కాక ఒక్కడనే హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఏం చేయాలో అర్థం కాక ఒంటరిగా నేను కూర్చొని ఉంటే నా పక్కన అన్న వాళ్ళు ఉండేరా. పిలిచి ఏం జరిగిందని మొత్తం అడిగినారు. అయితే అన్నవాళ్ళు అప్పు తీరే వరకు నా దగ్గరనే ఉండు, ఇక్కడే ఉండి ఏదైనా మంచి జాబ్ చేసుకో అని అన్నారా. అప్పటి నుంచి నేను అన్న వాళ్ళ దగ్గరే ఉంటున్నా. వస్తున్నా ఒక 10 నిమిషాలు ఆడుంటా. ఏవాడో పెద్ద సరిపడా. అరే వద్దురా బాబు, అది సరిగా పని సార్ వాడదాంరా. చలో. మగమజా సదా గాధా మగమసా పెట్రోల్ ఉందా లేదా అసలు? వాడేమో ఉంది అంటున్నాడు. ఏమో లేదు సార్, చూద్దాం. వంశీ ఏం పండిస్తున్నావు ఏమోరా. మమ్మీ బాగున్నావా? బాగున్నాను రా. మీరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మమ్మీ ఊరు బాగుందా? ఊరు బాగానే ఉందిరా. హైదరాబాద్ ఎట్లుంది? ఎండలు ఎక్కువ ఉన్నాయంట కదా. అవును మమ్మీ. ఆఫీస్ మీటింగ్స్ ఎట్లా జరుగుతున్నాయి? వెళ్ళినావా నిన్న? నిన్ననా? సరిగా 10 నిమిషాలే జరిగినాయి. తమ్ముడు ఎట్లున్నాడు? బాగా చూసుకుంటున్నావా? తమ్ముడా? ఏమన్నా ఎంత సౌండ్? మాట్లాడరా.
చెప్పన్నా అన్న ఒక 2 days ఇస్తానన్నా ప్లీజ్ అన్న, ఒక 2 days ఇచ్చేస్తానన్నా. అసలు నిద్రనే పట్టట్లేదు, ఏం చేయాలరా బాబు. అమ్మయ్య అన్నా, ఏంటన్నా ఇది? ఉంచుకోరా. థ్యాంక్స్ అన్నయ్య. నీ ఫోన్లో హిస్టరీ నేను చూసినారా. ఎందుకు అన్నా? హాయ్ అన్న. ఏ విశాల్ ఎప్పుడు వచ్చావు? హాయ్ మ్యాన్. అన్న బ్యాగ్ ఇచ్చేసిన అన్న వాడికి. ఓకే రా, ఓకే. మర్చిపోయినా అన్న, వీడు నా ఫ్రెండ్స్ అన్ని వాళ్ళ తమ్ముడు. ఓ అన్న విశాల్ సూసైడ్ చేసుకున్నా. నేను చేసే తప్పు, కానీ ఇంకా నా వల్ల కాదన్నా. నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. వాడు చాలా టార్చర్ చేస్తున్నాడన్నా. బెట్టింగ్ కోసం పైసలు తీసుకొని రూపాయి కూడా ఇవ్వలేదురా. మా ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తున్నాడంటన్నా. నాకేం అర్థం కావట్లేదన్నా. నన్ను క్షమించండి. ఇన్ని రోజులు నన్ను బాగా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అన్న. వెళ్ళిపోతున్నానన్నా. మిమ్మల్ని ఈ లోకాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోతున్నాను. అరే తమ్ముడు, లెటర్లో ఏం రాసింది గుర్తుందా నీకు? లేదన్నా. దా ఇంటికి వెళ్దాం. అరే లెటర్ మొత్తం చూసినావా? ఇక్కడ మేము అని రాసింది. అంటే దాని అర్థం విషయాలతో పాటు ఇంకెవరో చనిపోబోతున్నారు. అన్న ఒకసారి బిల్స్ చూడు. అంటే పాయిజన్ బాటిల్స్ 2 తీసుకున్నారా? ఒకసారి చూడు. అన్న ఈ తాళం ఎక్కడో చూసినట్టుందన్న కదా. అరే నీకు గుర్తుందా ఈ తాళం ఎవరో పడేసుకున్నారు? వాడు విశాలాడు ఫ్రెండే కదా?
అన్న ఊరు నుంచి మేమిద్దరమే అన్న అప్పు చేసి వచ్చినాం. లొకేషన్ గాంధీ స్టాచ్యూ కొంచెం ముందుకు వచ్చినాక రైట్ సైడ్. నువ్వు అటు సైడ్ చూద్దాం దా. గాంధీ స్టాచ్యూ దగ్గరికి వచ్చింది. ఇల్లు ఎట్లా అనుకుంటున్నా? ఒక్క నిమిషం ఆగు. లొకేషన్ గాంధీ స్టాచ్యూ కొంచెం ముందుకు వచ్చినాక రైట్ సైడ్ చార్లీ రెసిడెన్సీ అని ఉంటుందన్న, అక్కడికి వచ్చి కాల్ చేయండి. బా ఇది అప్పట్లో తీర్చాలి, నా వల్ల అవ్వదు. విశాల్ నువ్వెలా వెళ్ళిపోయావురా, నేను కూడా నీ దగ్గరకు వచ్చేస్తున్నా. ఇప్పుడు చచ్చిపోరా, ఇప్పుడు చచ్చిపో. వాడు లేడు, నువ్వు కూడా పోతావారా? ఒక చిన్న అప్పు కోసం చచ్చిపోవడం ఏంట్రా? భరించాలిరా, లైఫ్ అంటేనే భరించాలి. బలవంతుడేరా భరించేది. లక్ ఉండట్లేదన్నా. లక్క తమ్ముడు, 1%ఏరా లక్, 1%ఏరా టాలెంట్, మిగతా 98% హార్డ్ వర్కేరా. కష్టపడాలిరా, కష్టపడి పని చేయాలిరా. ఇగో ఇది నా పర్స్. నువ్వు మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, దాని ఆఫర్ లెటర్ మొన్ననే వచ్చింది. నీ అప్పు పోవాలంటే నీకు 2 ఆప్షన్. కష్టపడి పని చేస్తావా, పర్సులో పైసలు తీసుకోవాలి. రిక్వెస్ట్ చెయ్యి, 1 మంత్ టైం అడుగు, కావాలంటే కాళ్ళు కూడా పట్టుకో. దేవుడు మనల్ని పుట్టించింది మనం బతకడానికి, ఇతరులను బతికించడానికి. మనం వెలగడానికి, ఇంకొకరిని వెలిగించడానికి. Please don't try to kill yourself. Because your life is so valuable.